ఆ ఆట ఏంటది? ఆ భయం లేని బాధులేంది? వామ్మో వైభవ్ వీడి పిల్లాడు కాదు, చిచ్చర పిడుగు. కొడితే సిక్సే, కొట్టాలన్నట్లు బౌలర్లపై పగబట్టినట్లుగా చుక్కలు చూపించాడు. కాదు కాదు, ఊచకోత కోశాడు. ఒక్కో షాటు ఒక్కో లెవెల్. ఈ బుడ్డోడు బాదుతూ ఉంటే చూడటానికి రెండు కళ్ళు చాలలేదు. కుర్రాడు కుమ్మేస్తూ ఉంటే ఎగిరెగిరి తెలియక తప్పలేదు. ఇక సవాయి శాంసంగ్ స్టేడియంలో పరుగుల సునామీ సృష్టిస్తూ రాజస్థాన్ రాయల్స్ ను ఒంటి చేత్తో గెలిపించాడు. గుజరాత్ తో జరిగినటువంటి మ్యాచ్ లో 210 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన వైభవ్ సూర్యవంశీ తొలి ఓవర్ 3వ బంతికి సిరాజ్ బౌలింగ్ లో 6 తో ఖాతా తెరిచాడు. ఇక 4వ ఓవర్లో అయితే శివాలెత్తాడు. ఇషాంత్ బౌలింగ్ లో వరుసగా 2 సిక్స్లు, ఒక 4, మరో 6, మరో 4 తో 26 పరుగులు సాధించాడు. ఆ తర్వాత ఓవర్లో సూర్యవంశీ 2 సిక్స్లు, ఒక 4 బాదాడు. ఈ క్రమంలోనే కేవలం 17 బంతుల్లోనే తొలి హాఫ్ సెంచరీ సాధించాడు. ఇక హాఫ్ సెంచరీ చేశాక వంశీ మరింత రెచ్చిపోయాడు. ప్రసిద్ధ్ వేసినటువంటి 8వ ఓవర్లలో వైభవ్ ఒక 6 కొట్టాడు. ఇక కరీం జనత్ వేసినటువంటి 10 ఓవర్లలో సూర్యవంశీ ఊచకోత కోశాడు. వరుసగా 6లు, 4లు, 6-4 కొడుతూ ఏకంగా 30 పరుగులు రాబట్టాడు. ఆ తర్వాత ఓవర్లలో 6 కొట్టి కేవలం 35 బంతుల్లోనే ఐపీఎల్లో సెంచరీ చేశాడు. ఐపీఎల్ చరిత్రలో భారత్ తరపున అత్యంత వేగంగా శతకం చేసినటువంటి వ్యక్తిగా వైభవ్ రికార్డుకెక్కాడు. ఇక వైభవ్ ఇన్నింగ్స్ లో మొత్తం 11 సిక్స్లు, 7 4లు ఉన్నాయి. వంశీ సూపర్ ఇన్నింగ్స్ లో రాజస్థాన్ 210 పరుగుల లక్ష్యాన్ని కేవలం 15.5 ఓవర్లలోనే ఛేదించింది. క్రీజులో ఉన్నంతసేపు సూర్యవంశీ వేరే లెవెల్ గా బ్యాటింగ్ చేశారు. ఇక అబ్బబ్బా ఏం కొట్టాడ్రా, ఇదే ఆటరా బాబు. ఇక వీడు క్రికెట్ లో బాలుడు కాదు, బహుబలే అన్నట్టుగా దంచుకొచ్చాడు. ఇక ఇషాంత్ శర్మ అని లేదు, కరీం జనత్ అని చూడలేదు. ఎవరి బౌలింగ్ లోనైనా సరే కొట్టుడే కొట్టుడు. వైభవ్ పవర్, టైమింగ్ అద్భుతం. ఇక ఈ సెంచరీలతో అనేక రికార్డులను వైభవ్ బద్దలు కొట్టాడు. కొన్ని కొత్త రికార్డ్స్ కూడా సృష్టించాడు.